సిస్టమ్ టీచర్లు స్టాఫ్ ఈరోజు ఆప్షన్ హాలిడే సార్. మేము రేపు హిందీ ఎగ్జామ్ కాబట్టి నేను ఉన్నాను సార్. వేరే వాళ్ళకి హాలిడే డ్యూటీ వేసుకున్నాను. మిగతా క్లాసెస్ ఫిజిక్స్ మేడం చూసుకుంటారు, నేను 10th చూసుకుంటాను. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? అన్నారు ఇద్దరు ఉన్నాం సార్. టీచర్లు ఇద్దరు ఉన్నారు. ఎంతమంది మొత్తం? మొత్తం 7 మెంబర్స్ సార్. టీచర్ సబ్జెక్ట్ ఒకటి, పీజీటీ వాళ్ళు 4 మెంబర్స్ సార్. ప్రిన్సిపల్ మేడం, నాన్ టీచర్. హాలిడే హాలిడే ఉన్నప్పుడు స్టడీ టీచర్స్ ఇద్దరు ఉంటారు సార్. మార్నింగ్ ఇద్దరు, ఈవినింగ్ ఇద్దరు వస్తారు. తక్కిన వాళ్ళు సెలవు తీసుకుంటారు, స్టడీ చేసుకుంటాం. ప్రజెంట్ అందరు ఏంటి మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఎవరు చెప్పారు మీకు ఏం లేవని చెప్పమని? మీరందరూ అబద్ధం చెప్తున్నారు. మీరు నిజం చెప్తే మీకు నేనేం బెటర్గా చేయగలనో ఆలోచిస్తాను. మీరు అంతా బాగుందంటే మీరే ఇబ్బంది పడతారు. ఇందాక నువ్వు చెప్పలా? ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఎట్లా రెక్టిఫై చేయాలి? టాయిలెట్స్ ప్రాబ్లం ఉందా? ఉప్మా వద్దు. ఉప్మా రుచిగా లేదా? మీకు ఉప్మా ఇష్టం లేదా? మరి ఉప్మా ఇష్టం లేకపోయినా మెనూలో ఉంది. ఉప్మా బెటర్గా ఎట్లా చేయాలి? బీట్రూటా? బీట్రూట్ మంచిది మీ హెల్త్కి. బీట్రూట్ లో బీట్రూట్ అయినా చేసే విధంగా చేస్తే బాగుంటుంది. అది అన్ని రూమ్స్ లో ఫ్యాన్లు ఎన్ని పని చేస్తున్నాయి, ఎన్ని పని చేయట్లేదు చెప్పండి నాకు. నేను రమేష్ గారిని పంపిస్తాను. అయితే కొత్త ఫ్యాన్లు నేనైనా బిగిస్తాను. అమ్మా, పిల్లలు చిన్నపిల్లలు, మీ పిల్లలైనా ఎవరి పిల్లలైనా ఒకటే. వాళ్ళని ప్రేమగా మర్యాదగా చూసుకోవాలి. వాళ్ళు మీ పిల్లలు తినకపోతే మీకు ఎట్లుంటుంది చెప్పండి? టిఫిన్ క్వాలిటీ పెంచాలి. ఆ పప్పు చిక్కటి సాంబార్ లాగా ఉంది, మీకు సరిపోకపోతే ఏం చేయాలనే చెప్పండి. మరి మెనూలో ఎంత ఉంది? ఎన్ని గ్రాముల పప్పు? 33 గ్రామ్స్. మరి సరిపోవాలి కదా. నేను మళ్ళీ వస్తాను, ఒక రోజు టిఫిన్కి వస్తాను, పిల్లలతో కూర్చొని చేస్తాము. క్వాలిటీ లేకపోతే మాత్రం ఎందుకు క్వాలిటీ తగ్గుతుంది, ప్రాబ్లం ఏదో నేను వేరే చెప్తాను. అంతేగాని పిల్లలు అర్ధాకలతో ఉండటానికి వీల్లేదు. పిల్లలు అన్నం పారేశారనే మాట నేను వినకూడదు. ఎక్కడైనా సరే అన్నం తినడానికి వీలు లేకుండా వండుతున్నారని టోటల్గా ఇది అన్నం పలుకుగా వండుతున్నారు, మేము తినలేకపోతున్నా అని. మీ పిల్లలకి అంతే వండి పెట్టుకుంటారా? అన్నం ఉడకట్లేదు ఒక కంప్లైంట్. కాదు, అన్నం ఉడకట్లేదు. అన్నం ఎందుకు ముద్ద అవుతుందా? ఈ రైస్ సప్లై గవర్నమెంట్ నుంచి వస్తుంది మీకు. ఎన్ని కేజీలు పప్పు వండాలి రోజు? 4 కేజీలు వండాలి. 4 కేజీలు కేజీ 60 మందికి 260 మందా? వడ్డిచ్చే వాళ్ళు ఎవరండి? మరి పిల్లల పట్ల మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు ఎట్లా పట్ల అట్లా మా పిల్లల్ని మాట్లాడితే కుదరదు. మాట్లాడుతున్నారు, పిల్లలు అందరూ మాట్లాడుతున్నారు. అన్నం బాగోట్లేదు, టిఫిన్ బాగోట్లేదు.
రెగ్యులర్గా మరి పిల్లలు ఎట్లా సోప్స్ అవి వాళ్ళే కొనుక్కుంటారా? ఉమ్. ఉమ్. దోమలు ఉన్నాయా? ఉన్నాయా? బాగా ఉన్నాయా దోమలు? ఉమ్. టిఫిన్ మెనూ చెప్పండి. ఎవరు కుక్ నన్ను రమ్మనండి. మీకు తెలియకపోతే మరి ఇన్ని రోజులు సంస్థలో పనిచేస్తూ ఉమ్. మీరు వెళ్ళండి బయటికి. నువ్వు కూడా వెళ్ళమ్మా. చెప్పండి, భయపడాల్సింది కాదు. మీ సమస్యలు తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పిల్లలందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, మనం ఏం చేయగలము చెప్పి రండి అని చెప్పి నన్ను పంపించారు. ఏంటి భోజనం ఎలా ఉంది చెప్పారా మీకు చెప్పమని?